Hello everyone, welcome back to my channel. My name is Sahitya. I'm a fashion enthusiast and my channel is all about fashion. First, a very happy Sankranti to everyone. Hope this year brings you all the happiness and joy to every one of you. So let's get started. In today's video, I'll be telling you about Spring 2021 trends. ఈ 2021 ట్రెండ్స్లో చాలా కొత్త ట్రెండ్స్ ఉన్నాయి, బట్ ఐ విల్ బి టెలింగ్ యూ ఓన్లీ అబౌట్ 10 ఆఫ్ దెమ్. సో ఈ 10 కవర్ చేస్తూ ప్లస్ అండ్ ఇవన్నీ మనము మన ఇండియన్ అవుట్ఫిట్స్లో కూడా ట్రై చేయొచ్చు. సో అందుకే నేను కొన్ని ట్రెండ్స్ మాత్రం తీసుకొని అవి మన ఇండియన్ అవుట్ఫిట్స్కి కూడా అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా సెట్ అయ్యేలాగా నేను కొన్ని తీసుకున్నాను. సో యా, లెట్స్ సీ. Bells are my favorite but they are like the most underutilized accessories అని కూడా చెప్పచ్చు. But in 2021 they are back now. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో కూడా మనం ఇప్పుడు బెల్ట్స్ యూజ్ చేస్తున్నాము, లైక్ శారీ, లెహంగాస్ అండ్ మంచి విత్ ఎంబ్రాయిడరీ. సో మన ట్రెడిషనల్ అవుట్ఫిట్స్కి వచ్చేస్తే వీఆర్ యూజింగ్ ది ఇన్ దిస్ వే, లైక్ మంచి ఎంబ్రాయిడర్డ్ బెల్ట్స్ అండ్ మన బ్లౌజ్కి కూడా అటాచ్ అయ్యి వచ్చే బెల్ట్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. సో దట్ ఈస్ ట్రెండింగ్ నౌ, లైక్ ఫ్రమ్ 2020 itself. And even in the western outfits, the white belts are in fashion. Like white belts వచ్చేసి with good buckle, like beautiful buckles actually. ఒక బ్రౌన్ బెల్ట్కి విత్ gold coated, not gold coated, gold buckles. They look so amazing. Like I bought one for myself. I loved it, and especially like the buckles with the rounds or in rectangular shapes, they are trending. సో ఒక మంచి గౌన్ వేసుకున్నా కానీ ఒక డ్రెస్ వేసుకున్నా కానీ దానికి మీరు ఈ బెల్ట్స్ తోటి స్టైల్ చేసుకోండి. దే లుక్ సో గుడ్. అండ్ యా, లైక్ నేను కొన్ని మీకు ఫొటోస్ చూపిస్తాను. అండ్ మై ఎప్పటి నుంచో అట్లా అంటే ఎప్పుడైనా ఒకసారి ఇట్లాంటి బెల్ట్ కొనుక్కోవాలి అని అనిపించేదంటే సబ్యసాచిది విత్ ద లోగో. ఆ బెల్ట్ తోటి నేను ఇక్కడ చూపిస్తాను మీకు. దట్ లుక్స్ సో బ్యూటిఫుల్. ఎప్పటికైనా కొనుక్కోవాలన్న ఆశ. సో యా, లింక్ చైన్స్ ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈ లింక్ చైన్స్ అంటే నా ఫస్ట్ ఇంప్రెషన్ వాజ్ లైక్ వాట్, లింక్ చైన్సా, ఇదేదో సైకిల్ చైన్లా ఉందేంటి అని అనుకున్నాను. బట్ నో, బిలీవ్ మీ, మీకు కరెక్ట్ అంటే ఆ లింక్ చైన్ ఆ డిజైన్ బట్టి, హౌ ద లింక్ ఈజ్ లైక్ ఆ డిజైన్ ఎట్లా ఉంది దాన్ని బట్టి మీరు మీకు సూట్ అయ్యే లింక్ చైన్ కొనుక్కుంటే దట్ లుక్స్ సో క్లాసీ. నేను ఫస్ట్ అనుకుంది మాత్రం అంటే అమ్మో ఎట్లా కనిపిస్తుందో ఎట్లుంటుందో అని అనుకున్నాను. బట్ వెన్ అంటే షాపింగ్ వెళ్ళినప్పుడు నేను ఒకటి ట్రై చేశాను. ఆఫ్టర్ ట్రైయింగ్ దట్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ లుక్స్ సో క్లాసీ. అండ్ అది ఎస్పెషలీ వెన్ యూ వేర్ టీ షర్ట్ ఆర్ సారీ నాట్ టీ షర్ట్, షర్ట్, కాలర్ ఉన్న షర్ట్ వేసుకొని దాంతో స్టైల్ చేసుకుంటే ఐ థింక్ దట్ లుక్స్ సో క్లాసీ అండ్ ఎలిగెంట్. లైక్ ఐ రియలీ ఫైండ్ దట్ సో బ్యూటిఫుల్. సో మీరు ట్రై చేయండి. అండ్ ఈ లింక్ చైన్స్ అనేటివి జస్ట్ నాట్ ఫర్ యాజ్ అ నెక్లెస్, బట్ మీకు బ్రేస్లెట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఐ ఈవెన్ సా సమ్ ఇయర్ రింగ్స్ విత్ లింక్ చైన్స్, బట్ దట్ ఈస్ ఓకే. బట్ యా, లింక్ చైన్స్ వచ్చి మీ బ్యాగ్కి వస్తున్నాయి, బ్యాగ్స్లో వస్తున్నాయి. అండ్ ఈవెన్ వీ కెన్ సీ ఆన్ ఫుట్వేర్. రీసెంట్లీ ఐ సా ఆన్ జారా ఒక
ఫుట్వేర్కి లైక్ పైన ఆ లింక్ చైన్ అనేది వచ్చింది అండ్ ఐ లవ్ దోస్. యూ వాంట్ టు బై వన్, యూ కెన్ బై ఇట్. సో రఫల్స్ అనేది రీసెంట్ టైమ్స్లో ఒక మంచి ట్రెండ్ వచ్చింది. లైక్ 2020 ఆ ఇయర్ అందరం అసలు we were all isolated అండ్ ఈ ట్రెండ్స్ ఫాలో అయ్యే అసలు ఆ ఛాన్స్ కూడా రాలేదు. యా, బట్ దీస్ ట్రెండ్స్ ఆర్ స్టిల్ ఇన్ 2021. ఈ రఫల్స్ అనేవి, యా, బ్యాక్ టు రఫల్స్. రఫల్డ్ డ్రెస్సెస్ అండ్ రఫల్డ్ టాప్స్ వస్తున్నాయి అండ్ వీ ఆల్సో లైక్ సీ ఇన్ అవర్ ట్రెడిషనల్ వేర్ యాజ్ వెల్. లైక్ ట్రెడిషనల్ వేర్లో కూడా మనము బ్లౌజెస్కి ఆర్ మన ఏమంటారు టాప్స్కి, కుర్తాస్, మనం కుట్టించుకునే కుర్తాస్కి మాత్రం మనం అట్లాంటి రఫల్డ్ స్లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫర్ శారీకి కూడా స్లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఐ మీన్ బ్లౌజ్కి కూడా స్లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు, రఫల్డ్ స్లీవ్స్. అండ్ ఈవెన్ టు సారీ కూడా ఆన్ ది బార్డర్ వీ గాట్ సమ్ రఫల్స్. బట్ ఆ రఫల్స్ కంటే లైక్ ఐ షో యూ ఆన్ ద స్క్రీన్, లైక్ ఈ రఫల్స్ లాగా ఇప్పుడు ట్రెండింగ్ యాక్చువల్లీ, లైక్ ద బిగ్గర్ రఫల్స్ ఐ కెన్ సే. సో ఇట్లాంటి రఫల్స్ వచ్చి దే ఆర్ ఆన్ ఫుల్ ట్రెండ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రఫల్స్ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇఫ్ యూ ఆర్ లైక్ మీరు సన్నగా ఉన్నారంటే నో ప్రాబ్లం, మీరు రఫల్స్ ట్రై చేయొచ్చు. బట్ మీరు కొంచెం లావు ఉన్నారు అని అనుకుంటే యూ హ్యావ్ టు చెక్ వెదర్ ద రఫల్స్ ఆర్ ఆన్ ద టాప్, లైక్ ఆన్ ద షోల్డర్ దగ్గరకు వచ్చినప్పుడు రఫల్స్ ఎక్కువ ఉంటే యువర్ షోల్డర్స్ విల్ లుక్ బ్రాడర్. ఓకే, అండ్ రఫల్స్ ఇక్కడ హ్యాండ్స్కి వచ్చినా ఆర్ ఇక్కడ వచ్చినా కానీ ఇఫ్ యూ హ్యావ్ లైక్ కొంచెం లావు చేతులు ఉన్నాయనుకోండి, దెన్ యూ కెన్ ట్రై రఫల్స్ హియర్, ఎందుకంటే కవర్ చేస్తుంది అండ్ దట్ లుక్స్ గుడ్. ఇక్కడ షోల్డర్స్ దగ్గర వస్తే మీ షోల్డర్స్, ఐ మీన్ ద హోల్ థింగ్ లుక్స్ కొంచెం ఎట్లా అంటే ద ప్రపోర్షన్ చేంజెస్ బేసికల్లీ. అండ్ ఇఫ్ యూ డోంట్ వాంట్ ఆన్ ద స్లీవ్స్ ఆర్ ఆన్ షోల్డర్స్, మన డ్రెస్కి మొత్తం కింద మీకు రఫల్స్ వస్తాయి. సో దట్ లుక్స్ గుడ్ ఇఫ్ యూ వాంట్ టు ట్రై రఫల్స్. అవాయిడ్ రఫల్స్ ఆన్ ద షోల్డర్స్. స్లీవ్స్ ఆర్ గుడ్ బట్ ఆన్ షోల్డర్స్ ఇట్ వోంట్ లుక్ నైస్. ఆర్ మనకి బెల్ట్ పెట్టుకునే దగ్గర కూడా ఒక్కోసారి వస్తుంది. ఈవెన్ దట్ యూ క్యాన్ అవాయిడ్. బోహెమియన్ స్టైల్ ఇస్ బ్యాక్. లైక్ ఒక 2-3 years బ్యాక్ ఈ స్టైల్ చాలా ట్రెండింగ్ ఉండే. లైక్ బోహో స్టైల్ కూడా అంటారు. లైక్ బోహెమియన్ స్టైల్ ఇస్ లైక్ కొంచెం ఫ్లోరల్ ఉండి టాసల్స్ ఉండి మీ డ్రెస్కి, ఆర్ యూనో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉండి, అండ్ ద కలర్స్ ఆర్ ఆల్సో లైక్ ద మంచి బ్రైట్ కలర్స్, వార్మ్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఐ టోల్డ్ యూ వార్మ్ కలర్స్ లైక్ ఎల్లో, ఒక లాంటి రెడ్, ఇలాంటి కలర్స్ అన్నీ బోహెమియన్ స్టైల్లో ఉంటాయి. ఐ షో యూ సమ్ పిక్చర్స్ ఆన్ హియర్. లైక్ ఈ పిక్చర్స్లో మీకు తెలుస్తుంది ద ఎంబ్రాయిడరీ విల్ బి డిఫరెంట్. అండ్ మన ఇండియన్స్కి ఇలాంటి స్టైల్స్ చాలా నచ్చుతాయి, ఐ కెన్ అష్యూర్ దాట్. కమోనో టైప్ డ్రెస్సెస్ కూడా వస్తాయి అండ్ అది బోహెమియన్ స్టైల్లో వస్తాయి విత్ టాసల్స్ అండ్ పాంపామ్స్ చిన్నవి మంచిగా ఉంటాయి. సో ట్రై దాట్. ఈవెన్ ఫర్ కుర్తీస్ యూ కెన్ సీ ఇన్ ద బోహెమియన్ స్టైల్. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ఆల్సో. లైక్ బోహో స్టైల్లో కావాలనుకుంటే లైక్ ద హ్యాట్ ఆర్ ద బెల్ట్స్, దే లుక్ సో గుడ్. వచ్చేసి ఒక మంచి యూనిక్ అండ్ కలర్ఫుల్ ప్రింట్స్ అని చెప్పుకోవచ్చు. నౌ ఎస్పెషలీ ఇన్ స్వెట్ సూట్ అంటే లైక్ జస్ట్ లైక్ స్వెట్ షర్ట్ ఉంది అండ్ ఇట్స్ ఏ కంప్లీట్ సూట్. అందులో ఈ టై అండ్ డై మంచి కలెక్షన్ ఉంది. పాస్టల్ కలర్స్లో టై అండ్ డై వచ్చి ఈ స్వెట్ సూట్స్ ఉన్నాయి. దే లుక్ సో అమేజింగ్. నాకు చాలా చాలా నచ్చినాయి అవి. ఐ వాంటెడ్ టు ట్రై వన్ అట్లీస్ట్. లైక్ ఒక్కటి
కొనుక్కొనన్నా ట్రై చేయాలని ఉంది. అండ్ దెన్ టై అండ్ డై ఈజ్ నాట్ జస్ట్ ఇన్ వెస్టర్న్, బట్ మన ట్రెడిషనల్ వేర్లో కూడా వి సీ లాట్ ఆఫ్ శారీస్ టై అండ్ డైలో వస్తాయి, షర్ట్స్ వస్తాయి, నార్మల్ షర్ట్స్, టీ షర్ట్స్లో వస్తుంది. అండ్ ఆల్సో లైక్ మనం వేసుకునే ఇదేమంటారు కుర్తీస్లో కూడా టై అండ్ డై వస్తాయి. ఈ టై అండ్ డై ఏంటంటే దే లుక్ సో కలర్ఫుల్, అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే మాత్రం దే లుక్ సో అమేజింగ్. అండ్ ఎస్పెషలీ ఇప్పుడు వచ్చే సమ్మర్కి ఆ కలర్స్ తోటి చాలా బాగా కనిపిస్తాయి. సో యా, ఐ రికమెండ్ టై అండ్ డై డ్రెస్సెస్. అండ్ మన ఇండియన్ స్టైల్లో కావాలనుకుంటే మాత్రం శారీస్ బాగుంటాయి. అండ్ ఆల్సో ద కుర్తాస్ కూడా కలర్ఫుల్గా మంచిగా కనిపిస్తాయి. సో క్రాప్డ్ కార్డిగన్ అంటే లైక్ ఇవి మోస్ట్లీ లైక్ మన వెస్ట్రన్ స్టైల్కి బాగుంటాయి. క్రాప్డ్ కార్డిగన్స్ అంటే లైక్ జస్ట్ లైక్ స్వెటర్స్ ఐ కెన్ సే. ఈ స్వెటర్స్ ఏంటంటే వెన్ యూర్ వేరింగ్ సమ్ టీ షర్ట్స్, ఆ టీ షర్ట్స్ మీద try out those sweaters like cropped, not the full one, cropped try చేయండి. దే లుక్ సో క్యూట్. కానీ మన ఇండియన్స్కి ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సూట్, బట్ యూ కెన్ ట్రై. లైక్ అందులో 2 types వస్తాయి, నిట్టెడ్ ఉంటుంది అండ్ ఇంకొకటేమో కొంచెం సన్న స్వెటర్ లాగా కూడా ఉంటుంది. అది మనకి వేడి అనిపించదు. వీ కెన్ ట్రై ఇన్ దాట్. లైక్ ఎట్లా అంటే షార్ట్ హ్యాండ్స్ వచ్చి యూ కెన్ ట్రై లైక్ ఫుల్ హ్యాండ్స్ అన్నా షార్ట్ హ్యాండ్స్ అన్నా, బట్ క్రాప్డ్ వచ్చేసి అండ్ విత్ బటన్స్ ఓవర్ హియర్. దేని మీదకైనా మీరు అవి స్టైల్ చేసుకోవచ్చు. I liked one which Samantha wore recently when she went to Maldives, I guess. So yeah, I will show you the picture here, and that's the pink one in pastels again. So yeah, try it. ఫ్రింజ్ అనేది ఇప్పుడు మంచి ట్రెండ్ ఉంది 2021లో. లైక్ ఫ్రింజ్ వచ్చేసి మనకి యాక్సెసరీస్లో ఉండొచ్చు ఆర్ క్లోదింగ్లో ఉండొచ్చు. ఫ్రింజ్ బ్యాగ్స్ ఒకప్పట్లో లైక్ బొమ్మరిలో వచ్చిన ఆ మూవీ వచ్చినప్పుడు జెనిలియా ఒక ఫ్రింజ్ బ్యాగ్ వేసుకుంది. అప్పుడు ఇట్ వాజ్ అ హ్యూజ్ ట్రెండ్ యాక్చువల్లీ. అందరూ ఆ బ్యాగ్ కొనుక్కున్నారు. బట్ నౌ ఇట్స్ బ్యాక్ అగైన్. ఇన్ డ్రెస్సెస్ అంటేనేమో మనకి లైక్ స్లీవ్స్కి ఇక్కడ రావచ్చు, ఆర్ హ్యాండ్కి ఇక్కడ మొత్తం రావచ్చు, ఆర్ యూనో ఒక టాప్కి కింద రావచ్చు ఫ్రింజ్. మనం యాక్చువల్లీ ఫ్రింజ్ డిఐవై కూడా చేసుకోవచ్చు విత్ అ టీ షర్ట్. అండ్ ఆల్సో మనకి ఫ్రింజ్ అనేది ఇన్ ఆర్ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ ఆల్సో. ఇప్పుడు లైక్ రీసెంట్ టైమ్స్లో కొన్ని బ్లౌజెస్కి కూడా వచ్చినాయి. ఎట్లా అంటే నాట్ ద థ్రెడ్ ఫ్రింజ్, బట్ మనము ఇట్లా పైప్ లాగా ఉన్న దానితోటి మనం స్లీవ్స్కి లైక్ హియర్ ఇప్పుడు ఫుల్ స్లీవ్స్ 3/4 స్లీవ్స్ ఉంటున్నాయి కదా, ఆ స్లీవ్స్ కింద, ఆర్ ఇఫ్ యు ఆర్ వేరింగ్ లెహంగాకి బ్లౌజ్కి కింద కూడా మనకి పైప్ లాంటి అవి అటాచ్ చేసి those are actually fringe. And yeah, in traditional wear sareesకి కూడా fringe border దగ్గర అవన్నీ వస్తాయి. సో yeah, it's trending in sarees as well as in traditional wear as well as in the western outfits. Western outfitsలో ఏంటంటే sometimes you will see some ఎట్లా అంటే కొంచెం పార్టీ వేర్ లాగా ఉండి కూడా కొన్ని ఉన్నాయి. లైక్ అవి కూడా they look so beautiful in the night. I have one top like చూడండి ఇట్లా see, ఇది ఎట్లా అంటే ఇది మొత్తం చమ్కీ తోటి. సో ద హోల్ డ్రెస్ ఇస్ లైక్ ఫ్రింజ్ వన్. ఇట్లా వెన్ యూ వేర్ ఇన్ ద నైట్ పార్టీస్, లైక్ ఫర్ నైట్ పార్టీస్ ఆర్ నైట్ వేసుకుంటే దిస్ లుక్ సో గుడ్ అండ్ సో ట్రెండీ.
అండ్ ఇప్పుడు వచ్చే ఈ ఫ్రింజ్ 2021లో ఫర్ షూర్ ఉంటుంది. సో ట్రై టు బై సమ్ ఫ్రింజ్ అవుట్ఫిట్స్. సో earthy tones అంటే just like the warm colors, that is yellow, red, orange, and also earthy tones లో గ్రీన్ కూడా వస్తుంది. లైక్ నాట్ ద ఎగ్జాక్ట్ వార్మ్ కలర్స్ అని చెప్పచ్చు, ఆ షేడ్స్ యాక్చువల్లీ. లైక్ ఆలివ్ గ్రీన్ ఈజ్ అన్ earthy tone, and pumpkin yellow, దట్ ఈస్ అ మస్టర్డ్ yellow I can say. అండ్ అది ఒకటి లైక్ ఒకలాంటి ఆరెంజ్ ఇప్పుడు ట్రెండింగ్ ఉంది. అండ్ రెడ్ ఆల్సో అందులో ఒక షేడ్ మాత్రమే. లైక్ యూ కెన్ ఫైండ్, ఓకే ఐ షో యూ సమ్వేర్ ఆన్ ద స్క్రీన్, లైక్ ద earthy tones, ఏ షేడ్స్ దాన్ని earthy tones అంటారు. లైక్ అవి ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు. సో యా, హియర్ ఇస్ మై స్మాల్ అడ్వైస్. We don't have to invest a lot in to look trendy or stylish. మనం కొని చిన్న చిన్న వాటిలో కానీ, లైక్ యూనో ఒక షర్ట్ ఆర్ టీ షర్ట్, ఒక నార్మల్ టీ షర్ట్ కొన్నా కానీ మీరు ఏ కలర్ ట్రెండింగ్లో ఉందో అట్లాంటి కలర్ తీసుకుంటే చాలు. యూ లుక్ విత్ ద మినిమల్ అవుట్ఫిట్స్ ఆల్సో యూ కెన్ లుక్ ట్రెండీ, అండ్ యునో యూ కెన్ జస్ట్ లే ఇట్. కాలర్స్, ఈ కాలర్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ ఉంది. ఐ వాంటెడ్ టు బై వన్, లైక్ ఒక మంచి కాలర్ తోటి కొనాలని లైక్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కాలర్స్ ఇట్లా రౌండ్ కాలర్స్ అయినా కావచ్చు, ఆర్ లైక్ ఇట్లా వీ లాగా వచ్చిన కాలర్ అయినా కావచ్చు. అండ్ దే లుక్ సో ట్రెండీ అండ్ డిఫరెంట్గా ఉంది యాక్చువల్లీ. ఈ డిఫరెంట్ లుక్ నాకు చాలా నచ్చింది ఈ 2021 ట్రెండ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, నార్మల్గా కాలర్స్ ఇంత ఉంటాయి కానీ ఈ కాలర్స్ కొంచెం పెద్దగా వస్తున్నాయి. సో వైట్ షర్ట్ కొన్న అట్లాంటి దాంట్లో యూ కెన్ ట్రై దీస్ బిగ్ కాలర్స్ అనమాట, మంచిగా అనిపిస్తుంది. ఐ లైక్ టు ట్రై వన్. ఫిష్ నెట్స్, నెట్ ఆర్ కట్ వర్క్, ఈ 3 ఇందులోనే కవర్ చేస్తున్నాను. సో ఫిష్ నెట్ అంటే ఎస్పెషలీ ఇన్ ద వెస్టర్న్ అవుట్ఫిట్స్. ఫిష్ నెట్ అంటే ఫిష్ నెట్ స్టాకింగ్స్ వస్తుంది. జస్ట్ లైక్ ఫిష్ నెట్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది, బట్ స్టాకింగ్స్లో వస్తుంది. అండ్ ఆల్సో సమ్ ఫిష్ నెట్ టాప్స్ ఆల్సో. ట్యాంక్ టాప్ వేసుకొని దాని ఫిష్ నెట్ టాప్ తోటి ట్రై చేయండి. దే లుక్ సో ప్రిటీ యాక్చువల్లీ. అండ్ ఆల్సో నెట్టెడ్ మన ట్రెడిషనల్లో ట్రై చేయొచ్చు అండ్ ఆల్సో వెస్టర్న్లో ట్రై చేయొచ్చు. ట్రెడిషనల్లో మనం శారీస్, దుపట్టా ఆర్ హాఫ్ శారీకి ఓనీ ట్రై చేయొచ్చు. సో యా, నెట్ మనం ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము. అండ్ యా, ఇట్స్ కానీ కొన్ని రోజులు లైక్ ఫ్రమ్ లాస్ట్ 1.5 year అసలు నెట్ ఎవరు యూజ్ చేయట్లేదు. బట్ ద నెట్ ఈస్ బ్యాక్ అగైన్ ఇన్ 2021. అండ్ కట్ వర్క్ అనేది కూడా మనము ట్రెడిషనల్లో యూజ్ చేయొచ్చు, వెస్టర్న్లో యూజ్ చేయొచ్చు. కట్ వర్క్ నాకు నచ్చినవి ఏంటంటే కొన్ని టాప్స్ వస్తాయి, కట్ వర్క్ టాప్స్. అవి దే లుక్ సో ప్రిటీ, సో గుడ్, క్యూట్ అనిపిస్తుంది. ఐ షో యూ సమ్ పిక్చర్స్ ఓవర్ హియర్. సో కట్ వర్క్ టాప్స్ కూడా బాగుంటాయి. యూ కెన్ ఆల్సో ట్రై ఇట్ ఇన్ ట్రెడిషనల్ వేర్ ఆల్సో. మీ బ్లౌజ్కి ఒకవేళ మీకు కట్ వర్క్ బ్లౌజ్ కావాలి అనుకుంటే లైక్ కాంట్రాస్ట్ కలర్ అయినా చేసుకోవచ్చు ఆర్ సేమ్ కలర్ అయినా చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్ ఏమో ఒక ప్లేన్ కింద వేస్తారు, దాని మీద నుంచి కట్ వర్క్ వేస్తారు. ఇఫ్ యూ వాంట్ లైక్ ద కాంట్రాస్టింగ్ వన్, వైట్ మీద లెట్స్ ఏ పింక్ కట్ వర్క్ వేస్తారు. దట్ లుక్ సో గుడ్. అండ్ కాంట్రాస్టింగ్ కాకుండా మీకు సేమ్ కలర్ కావాలనుకుంటే కింద రెడ్ వేసుకొని పైనుంచి టిష్యూ అంటారు కదా, రెడ్ కలర్ టిష్యూ క్లాత్ వస్తుంది. టిష్యూ క్లాత్ అని ఒకటి ఉంటుంది, అది గోల్డ్ అండ్ రెడ్ మిక్స్ వస్తుంది అనమాట. అది మీరు కట్ వర్క్ చేయించుకొని అది హ్యాండ్స్కి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ మై సజెషన్. ట్రై ఇట్. ఇఫ్ యూ లైక్ ఇట్, please let me know.
బోనస్ టిప్. సో ఇప్పుడు ఇంకొక ట్రెండ్ ఏంటంటే లెదర్డ్ ప్యాంట్ ఆర్ స్కర్ట్ ఆర్ లెదర్ డ్రెస్ కూడా వస్తుంది. Leather, if you like skirt, if you want to try leather skirt, you can try. If మీరు స్కర్ట్ వేసుకోరు అని అనుకుంటే you can try leather pant and you can try it from Zaraలో మంచి leather pant and ఏమంటారు, it is very comfortable. I can say I recently bought one from Zara నుంచి leather pant చాలా comfortable. Usually they say that leather pant అంత comfortable ఉండదు అని, but I felt those pants were comfortable for me. So yeah, and leather dress కూడా వస్తుంది. But for our Indian weather condition, maybe ఈ స్ప్రింగ్ ఆర్ సమ్మర్కి దట్ డజంట్ సూట్. బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ లైక్ దీస్ లెదర్స్, యూ మస్ట్ ట్రై ఇట్ డెఫినెట్లీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ మై వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్. మీ కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్, బికాజ్ నాకు తెలియడానికి నేను చేసే కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా, ఆర్ నేను చెప్పిన ట్రెండ్స్ మీకు సూట్ అవుతున్నాయా లేదా, ఆర్ ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ ఎనీ ఆఫ్ దీస్ ట్రెండ్స్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ దీస్ కమెంట్స్ ఆర్ సో హెల్ప్ఫుల్ ఫర్ మీ. Like anything, any feedback also are appreciated. So yeah, thank you for watching my video till the end, and please do like, share and subscribe to my channel. Thank you. Bye bye.